బ్రేకింగ్ ను చూస్తున్నాం. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు ఏ కమాండ్ కంట్రోల్ సెంటర్ను, శ్రీవారి ప్రసాదానికి సంబంధించిన మిషన్ ప్లాంట్ను సీఎం ప్రారంభించనున్నారు. 102 కోట్లతో నిర్మించిన వెంకటాద్రి నిలయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఈ నిలయంలో 4000 మంది భక్తులకు వసతి సౌకర్యం కల్పించనుంది. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను, శ్రీవారి ప్రసాదానికి సంబంధించిన మిషన్ ప్లాంట్ను సీఎం ప్రారంభించనున్నారు. 102 కోట్లతో నిర్మించిన వెంకటాద్రి నిలయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఈ నిలయంలో 4000 మంది భక్తులకు వసతి సౌకర్యం లభించనుంది. తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు ఏ కమాండ్ కంట్రోల్ సెంటర్ను, శ్రీవారి ప్రసాదానికి సంబంధించిన మిషన్ ప్లాంట్ను సీఎం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారన్నటువంటి వార్తల నేపథ్యంలో ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నాయి? తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్ననే తిరుమలకు చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏదైతే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా కూడా నిన్న సాయంకాలం తిరుమలకు చేరుకుని ఆయన రాత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అటు తర్వాత పెద్దశేష వాహనంలో కూడా పాల్గొన్నారు. అటు తర్వాత ఈ రోజు ఉదయం ఏదైతే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉన్నారో ఆయన కూడా ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా కొత్తగా నిర్మించిన వెంకటాద్రి నిలయం PAC5 సముదాయాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అటు తర్వాత ఏదైతే టీటీడీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ప్రారంభించనున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే దాన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడ నుంచి తిరుమల నుంచి నేరుగా తన్నపల్లికి వెళ్లి అక్కడ నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా విజయవాడకు వెళ్లే విధంగా కార్యక్రమాలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉపరాష్ట్రపతి ఇద్దరు కూడా తిరుమల శ్రీవారిని మరోమారు ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఇప్పుడు జరిగే వాహన సేవ చిన్నశేష వాహనంలో కూడా వీరిద్దరూ కూడా పాల్గొంటారు. అటు తర్వాత తిరుమలలో జరిగే ఈ కార్యక్రమాలకు హాజరై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణం అయ్యే కార్యక్రమం అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో కూడా భక్తుల కోసం కొత్తగా నిర్మించిన ఏదైతే వెంకటాద్రి నిలయం PAC5 ఏదైతే ఉందో దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ను కూడా రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పరిస్థితి మరి కాసేపట్లో జరగనుందని నేను చెప్పాలి. అంతేకాకుండా ఈ ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి అదేవిధంగా కమాండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి సంబంధించిన ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఈ ప్రసాదాలకు సంబంధించినటువంటి బయట నుంచి ఆర్డర్ తీసుకోవడం అనేక రకాలు జరిగింది, మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వంలో. కాబట్టి ఈ ప్రసాదానికి సంబంధించినటువంటి డైరెక్ట్గానే కోట్లు ఖర్చు పెట్టి తిరుమలలోనే ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదనలో ఈరోజు సక్సెస్ అయిందని అనుకోవాలా రమణ? ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కావచ్చు, లేకపోతే మిగిలిన అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ పెండింగ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా, అలాగే వారు స్వామివారిని దర్శనం చేసుకొని సాఫీగా వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లను
చేస్తున్న పరిస్థితి. మరోపక్క అన్నదాన సముదాయం కావచ్చు, లేకపోతే ప్రసాదాల విషయంలో కావచ్చు, అన్నిట్లో కూడా మరింత నాణ్యతగా ఉండే ప్రసాదాలు కావచ్చు, అన్న ప్రసాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేసి భక్తులకు ఇస్తూ ఉన్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీకి సంబంధించిన ప్రసాదాలకు సంబంధించి వాటిని కూడా మరింతగా భక్తులకు ఇంకా నాణ్యతగా అందించాలి. అలాగే లడ్డు ఒక విశిష్టత, తిరుమల లడ్డు అంటేనే చాలా విశిష్టత ఉంటుంది. ఈ లడ్డు విశిష్టత తగ్గిపోకుండా చూడడానికి అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రయత్నించిన పరిస్థితి. దాంట్లో అధికారులు సక్సీడ్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో కూడా మరింతగా కూడా ప్రసాదాలు నాణ్యత తగ్గకుండా చూసుకునే విధంగా అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడున్న అధికారులు కావచ్చు, లేకపోతే పాలక మండలికి కూడా సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రసాదాల విషయంలో మాత్రం నాణ్యత ఎక్కడా కూడా కొరవడకుండా ఖచ్చితంగా నాణ్యమైన ప్రసాదాలను భక్తులకు అందజేయాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలు తిరుమలలో చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది.